హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. మన ఛానల్లోనే నేను మోటివేషన్ స్టోరీస్ అయితే చెప్తున్నాను కదండి. ఆ మోటివేషన్ స్టోరీస్లో భాగంగా అయితే ఈరోజు చెప్పాలనుకున్న స్టోరీ ఏంటంటే, మొక్క చాలా ఎండలోనైతే ఉంటూ ఉంటుంది కదా, అలాగే వర్షం వచ్చినా కూడా అలాగే నిలబడుతూ ఉంటుంది. ఒకరోజు చాలా బాధపడి దేవుణ్ణి ఇలాగ అడిగిందనమాట. ఏంటి దేవుడా, నేను ఎప్పుడూ ఎండలోనూ ఉండాలి, అలాగే వర్షంలో తడుస్తూ ఉండాలి, మళ్ళీ చాలామంది జనాలకైతే నేను నీడనైతే ఇవ్వాలి, అలా నేనే ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంది, అడిగిందనమాట. అడిగితే అప్పుడు ఆ దేవుడు అన్నాడు, అయితే నీకు ఏ వరం కావాలో కోరుకో అని చెప్పేసి అంటే, నాకు నీడ కావాలి, నేను నీడలో అయితే ఉంటాను అని చెప్పేసి అడిగిందనమాట. అడిగితే సరే తదాస్తు అని చెప్పేసి ఆ దేవుడు చెప్పాడు. అయితే అప్పటి నుంచి నీడలో అయితే ఉన్నది. తనకి ఎండ తగలటం లేదు, నీరు తగలటం లేదు, అలా నీడలో అయితే ఉండిపోయిందనమాట. ఉండిపోయేసరికి చెట్టు వాడిపోవడం మొదలయ్యింది. ఎందుకంటే చెట్టుకి ఎండ తగిలితే ఫోటోసింథసిస్ అనేది జరిగి చక్కగా బాగుంటుంది. ఆకులన్నీ రాలిపోయాయి అది తగలక, సూర్యరశ్మి తగలక. అలాగే వాటర్ అది పడక, దాంట్లో మినరల్స్ అయ్యి వాటికి తగలక మొక్కలాగా ఎండిపోయినట్టుగా అయిపోయిందనమాట, చనిపోయిందనమాట. ఇంక మొక్క వాటర్ అనేది ఉంటేనే కదా మొక్క బతుకుతుంది, అది లేకుండా అయిపోయింది. అప్పుడు దానికి అర్థమైందనమాట, ఏంటి నేను ఇలా కోరుకున్నాను, మొత్తం నేనే చనిపోయానమాట. అంటే నేను ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఇవన్నీ తట్టుకుంటేనే కదా మంచిగా ఉంటుంది నాకు కూడా, నేను అనవసరంగా తప్పుగా కోరుకున్నానని చెప్పేసి అప్పుడు బాధపడిందనమాట. మనం కూడా అంతేనండి, మనం ఎప్పుడూ నీడని కోరుకోకూడదు, ఎండని కోరుకోవాలి. అలాగే వర్షాల్లో కూడా తడుస్తూ ఉండేలాగా కష్టాన్ని అన్నిటినీ తట్టుకోవాలి, ఎండని తట్టుకోవాలి. అంటే మనకి ఏమైనా కష్టాలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడలే శక్తి ఉండాలి. కానీ ఎప్పుడు మనకి నీడగా ఉండాలి, మనకి ఎప్పుడు ఏ ఇబ్బందులు రాకూడదని ఎప్పుడు అనుకోకూడదు. దేవుణ్ణి ఎప్పుడైనా మనం నీడలో ఉండాలి అని కోరుకోకూడదు. మనకి ఎంత ఎండ వచ్చినా తట్టుకునే శక్తి కావాలి అని చెప్పేసి కోరుకుంటే అన్నీ హ్యాపీగానే ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.